అఖండ మండలాకారం వ్యాప్తయేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సమస్త చరాచరములయందు కూడా అఖండ మండలాకారంగా ఏ పరమాత్మ అయితే వ్యాపించి ఉన్నాడో అటువంటి తత్ అనేటటువంటి పదవాచ్యుడైనటువంటి ఆ పరమాత్మని దర్శింపజేసేటటువంటి ఆ సద్గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి అర్థం ఏమిటో. అఖండ మండలాకారం, ఈ మండలము అనేటటువంటిది అంటే ఈ జగత్తు అనేది ఖండాలుగా లేదు, అంటే ముక్కలు ముక్కలుగా లేదు. అలా ముక్కలు ముక్కలుగా లేకుండా ఖండాలు కాకుండా అఖండంగా ఒకటిగా ఉన్నటువంటిది. అటువంటి ఒకటిగా ఉన్నటువంటి ఆ చరాచర జగత్తంతా కూడా వ్యాప్తయేన చరాచరం అంటే ఆ జగత్తులో ఉన్నటువంటి బాహ్యాభ్యంతరములయందు అంతటా కూడా పూర్తిగా వ్యాపించి ఉన్నటువంటి వాడు, పరిపూర్ణమైనటువంటి మండలాకారంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, మండలాకారము అంటే వర్తులాకారంగా ఉన్నటువంటి వాడు. మండలాకారము అంటే వర్తులాకారము. పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే బిందు రూపంలో ఉన్నది అని చెబుతూ ఉన్నాం మనం. చూడండి ఇక్కడ పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే బిందు రూపంలో ఉన్నది. ఎందుకని అంటే ఈ చరాచర జగత్తంతా కూడా బిందు రూపంలోనే ఉన్నది. అందుకే చరాచర జగత్తంతా ఆక్రమించినటువంటి ఈ పరమేశ్వర స్వరూపం బిందు రూపంలో ఉంటుంది అని చెప్పాం మనం. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. పరమేశ్వరుడు బిందు రూపంలోనే ఎందుకు ఉన్నాడు, చతురస్రం రూపంలో ఎందుకు లేడు, త్రికోణం రూపంలో ఎందుకు లేడు, అష్టకోణం రూపంలో ఎందుకు లేడు, వివిధ రకాలైనటువంటి రూపాలు ఉన్నాయి కదా, మరి వాటిల్లో ఎందుకని లేడు, బిందు రూపంలోనే ఎందుకున్నాడు అనేటటువంటి దానికి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. పూర్ణమైనటువంటిది అంటే బిందు రూపం ఒకటే. అందుకే ఈ పరమేశ్వర స్వరూపం అనేది బిందు రూపంలో ఉన్నది. అందుకే ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు చూడండి, అఖండ మండలాకారం, వృత్త రూపంలో ఉన్నటువంటి వాడు అంటే బిందువు రూపంలో ఉన్నటువంటి వాడు. అటువంటి ఈశ్వరుడు తత్పదం దర్శితం యేన, తత్ అనేటటువంటి పదవాచ్యం ఉన్నది చూడండి. తత్ అనేటటువంటిది పదం. ఆ తత్ అనేటటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని, ఆ వాచ్యార్థాన్ని మనకి బోధించి చైతన్యాన్ని దర్శింపజేసేటటువంటి ఆ గురువు ఎవరైతే ఉన్నాడో తస్మై శ్రీ గురవే నమః, ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలోనూ తర్వాత శ్లోకంలోనూ కూడా తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని వివరిస్తూ ఉన్నాడు చూడండి. మహావాక్యాలు 4 అని గతంలో చెప్పుకున్నాం మనం. అందులో తత్వమసి, తత్వం అసి, ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినటువంటి మహావాక్యం. ఈ ఛాందోగ్యోపనిషత్తు సామవేదంలోది. అంటే సామవేదానికి సంబంధించినటువంటి ఛాందోగ్యోపనిషత్తుకు సంబంధించిన మహావాక్యం ఇది తత్వమసి. మొత్తం మహావాక్యాలు 4 అన్నాం. ఈ 4 మహావాక్యాల అర్థము కనుక తెలుసుకున్నట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ 4 కూడా తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యానికి అర్థం గనక మనం చెప్పుకున్నట్లయితే మనకి విషయం అంతా కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు తత్వమసి అంటే ఏమిటి? ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి యొక్క కుమారుడు శ్వేతకేతు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. లౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా పూర్తి చేసుకున్నాడు. అంటే వేదాంగాలన్నీ చదివాడు, షట్శాస్త్రాలు చదువుకున్నాడు, యజ్ఞయాగాది కర్మలన్నీ కూడా ఇవి చేయటంలో చాలా నిష్ణాతుడైనటువంటి వాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నాడు, తండ్రి నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించవయ్యా అన్నాడు. ఈ ఉద్దాలక మహర్షి కుమారుణ్ణి కూర్చోబెట్టి బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంగా చెప్పినటువంటి మహావాక్యం ఇది తత్వమసి. నాయనా కుమారా,
ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడిలో ఏ తత్వమైతే ఉన్నదో ఆ తత్వమే నీలో కూడా ఉన్నది. తత్ త్వం అసి, అదే నువ్వయ్యున్నావు అని చెప్తూ ఉన్నాడు. తత్ అంటే అది, అది అంటే ఎవరిక్కడ? పరమేశ్వర స్వరూపము. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు తత్పదం దర్శితం ఏనా. అటువంటి ఆ తత్ అనేటటువంటి ఆ వాక్యాన్ని, ఆ పదాన్ని, దాన్ని విమర్శించి విడమరిచి నీకు విశ్లేషించి చెప్పేటటువంటి వాడు. అంటే తత్ అంటే ఇక్కడ అది అంటే ఏది? పరమేశ్వర స్వరూపము అన్నాం మనం. ఆ పరమేశ్వర స్వరూపాన్ని వివరించి చెప్పేటటువంటి వాడు. అటువంటి తస్మై శ్రీ గురవే నమః, ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అదే తర్వాత శ్లోకంలో చూడండి, ఇక్కడ చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఇందాక తత్పదం దర్శితం ఏన అని చెప్పాడు. అంటే తత్ అనేటటువంటి ఆ మాటని, అంటే తత్ అంటే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపాన్ని వివరించి చెప్పేటటువంటి వాడు అతడే ఆ నీ గురువు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః, గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడేమంటూ ఉన్నాడు? చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ మూడు లోకాలయందు కూడా చిద్రూపంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని అసి అనేటటువంటి ఈ పదం ద్వారా ఎవరైతే నీకు దర్శింపజేస్తారో అటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి ఇందాక మనం తత్ అనేటటువంటి పదము అంటే పరమేశ్వర స్వరూపం అని చెప్పాం. ఈ తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యంలో మొత్తం 3 పదాలు ఉన్నాయి మనకి. తత్ త్వం అసి. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయ్యున్నావు, అదే నువ్వయ్యున్నావు. ఇది మహావాక్యానికి అర్థం. అదే నువ్వయ్యున్నావు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నువ్వయ్యున్నావు. నువ్వు అంటే జీవాత్మ. పరమాత్మ జీవాత్మ రెండు ఒకటే నువ్వు అని వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నువ్వయ్యున్నావు అంటే నువ్వు అంటే ఇక్కడ జీవాత్మయి ఉన్నావు. ఇది చెప్తూ ఉన్నటువంటి విషయం. ఇందాక శ్లోకంలో తత్ అనేటటువంటి పదానికి చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు చూడండి. అసిత్వం అంటే త్వం అసి, నువ్వయ్యున్నావు. ఇందాక చెప్పినటువంటి తత్ అనేటటువంటి ఆ పదం ఆ పరమేశ్వర స్వరూపం. ఇప్పుడు త్వం అసి, నువ్వయ్యున్నావు. ఉద్దాలకుడు చెప్పాడు కుమారుడికి, నాయనా ఆకాశంలో చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు, వెన్నెల కాస్తూ ఉన్నాడు. ఆ చంద్రుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. అది ఇక్కడ చెప్పినటువంటిది. అంటే ఇక్కడ వేదాంతాన్ని కనుక మనం చెప్పుకోవాలి అంటే 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఆత్మ అనాత్మ అని చెప్పేసి 2 పదాలు ఉన్నాయి మనకి. ముండకోపనిషత్తులో చెప్తాడు చూడండి. శౌనకుడు విద్యాభ్యాసం అంతా కూడా అయిపోయిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. నాకు వివాహం చేసుకోవాలని లేదు, నేను ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తూ మోక్షాన్ని పొందాలి అని నేను అనుకుంటూ ఉన్నాను గురువు గారు, దానికి సంబంధించినటువంటి విషయం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు ఆ గురువు గారు చెప్తూ ఉన్నాడు అక్కడ, నాయన వేదంలో 2 రకాలైనటువంటి విద్యలు చెప్పారు రా అన్నాడు. ఏమిటవి? పరావిద్య అపరావిద్య అని చెప్పారు అన్నాడు. పరావిద్య అనేదేమో పరమేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటిది, అపరావిద్య అనేదేమో లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటిది. దీన్ని అపరావిద్య అని అంటారు. అపరావిద్యను గనక మనం నేర్చుకున్నట్లయితే, దీన్ని గనక ఉపాసన చేసినట్లయితే లోకంలో సుఖము, శాంతి, సిరి, సంపద, భోగము, భాగ్యము ఇవన్నీ కూడా దొరుకుతాయి మనకి. లోకంలో ఐహికమైనటువంటివన్నీ దొరుకుతాయి, కానీ శాశ్వతమైనటువంటి ఆనందం కానీ మోక్షం కానీ దొరకదు. మరి పరావిద్యను గనక ఉపాసన చేసినట్లయితే నీకు మోక్షము అనేది దొరుకుతుందయ్యా అని చెప్తాడు. అది అక్కడ చెప్పేటటువంటిది. ఇక్కడ ఆత్మ అనాత్మ అని 2 పదాలు ఉన్నాయి. ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం, అదే పరావిద్య. అనాత్మ అంటే అజ్ఞానం, ఇదే అపరావిద్య.
దీన్నే మనం చెప్పుకోవాలంటే చైతన్యాన్నేమో ఆత్మ అని అంటారు. అంటే ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడు అనేటటువంటి పదానికి ప్రత్యామ్నాయమైనటువంటి పదం ఏమిటి అంటే ఇక్కడ ఆత్మ అని. ఆత్మ అంటే పరమేశ్వర స్వరూపం అని మనం గుర్తుపెట్టుకోవాలి. చైతన్యాన్నే ఈ ఆత్మ అని అంటారు. మరి అనాత్మ అంటే ఏమిటి? చైతన్యం లేనటువంటి పదార్థాలు, వీటన్నింటినీ కూడా అనాత్మ అని అంటారు. ఈ ఆత్మ అనేది చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉంది. అదే ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి, చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అన్నాడు. ఎందుకని అంటే చైతన్యము అంటే ఆత్మ అనేది లేకపోయినట్లయితే ఏ వస్తువు కూడా, ఏ ప్రాణి కూడా, ఏ పని కూడా చేయలేదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఎందుకని అంటే మనకి ఇక్కడ ఉపనిషత్తులో చెప్పాడు చూడండి, ఆత్మని తెలుసుకోవటము అనేటటువంటిది ఆత్మ ద్వారానే జరుగుతుంది తప్పించి ఇంద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. ఎందుకని అంటే ఇంద్రియాలకు పనిచేసే శక్తిని ఇచ్చేటటువంటిదే ఆత్మ. కంటికి చూసే శక్తిని ఇచ్చేది ఆత్మ, చెవికి వినే శక్తిని ఇచ్చేది ఆత్మ, నోటికి మాట్లాడే శక్తిని ఇచ్చేది ఆత్మ, నాలుకకు రుచి చూసే శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ, మనస్సుకి ఆలోచించే శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ గనక లేకపోయినట్లయితే ఏ వస్తువు కూడా పనిచేయదు. ప్రతి దాంట్లోనూ కూడా పని చేయించేటటువంటి శక్తి అనేది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ, అదే పరమేశ్వర స్వరూపం, అదే చైతన్యం అని అంటాం మనం. చైతన్యం గనక లేకపోయినట్లయితే ఏ వస్తువు అయినా జడమైపోతుంది, అది పనిచేయదు. అవి పనిచేయాలి అంటే చైతన్యం కావాలి. చైతన్యం అంటే పరమేశ్వర స్వరూపం, అదే ఆత్మ. ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు చూడండి, ఇక్కడ ఈ అంతర్యామి అనేటటువంటి దాన్ని వివరించవలసింది అని చెప్పి ఉద్దాలకుడు అడుగుతాడు అక్కడ ఈ యాజ్ఞవల్క్యుడిని. అప్పుడు ఈ యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, ఆకాశంలో ఉంటాడు, ఆకాశం అతడిని ఎరగదు, ఆకాశమే అతడి శరీరం. ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. చూడండి ఇక్కడ ఎక్కడ ఉంటాడు అంటే ఆకాశంలోనే ఉంటాడట. కానీ ఆకాశంలో ఉన్నప్పటికీ కూడా ఆకాశానికి తెలియదు ఈయన అక్కడ ఉన్నాడు అనే సంగతి తెలియదు. ఈయన యొక్క శరీరమే ఆకాశం అయినప్పటికీ ఆకాశానికి తెలియదు. ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని కూడా నియంత్రిస్తాడు, కానీ ఈ విషయం మాత్రం ఆకాశానికి తెలియదు. అతడే అంతర్యామి, అతడే ఆత్మ. పంచభూతాల్లో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, సూర్యులో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు, ప్రతి వస్తువునందు ఉన్నాడు. కానీ ఈ జగత్తులో ఏ వస్తువు కూడా అతన్ని ఎరగవు, అతడే అంతర్యామి. వీటిల్లో ఉంటూ వీటిని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ, అతడే చైతన్యము. అది ఇక్కడ చైతన్యము అంటే. కాబట్టి ఈ చైతన్యము అనేది ఎక్కడున్నది అంటే చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం. ఈ చరాచర జగత్తులో ముల్లోకాల్లోనూ కూడా, జగత్ అంటే ముల్లోకాలని చెబుతున్నాం మనం, భూలోక, భోర్లోక, సువర్లోకాలు అని చెబుతూ ఉన్నాం మనం. ఈ ముల్లోకముల యందు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు చిన్మయం వ్యాపితం సర్వం. చిన్మయ స్వరూపుడు అంటే చైతన్య స్వరూపుడు. ఈ చైతన్యం గనక లేకపోయినట్లయితే ఏ వస్తువు కూడా ప్రకాశించదు. దీన్నే మనం బ్రహ్మ అని పిలుస్తూ ఉంటాము. ఈ రకంగా అన్నింటిలోనూ ఉంటూ ఈ చైతన్యాన్ని అన్నింటికీ కూడా ఈ చైతన్యాన్ని ఇచ్చేటటువంటి వాడు అతడే పరమేశ్వర స్వరూపము. ఇందాకటి శ్లోకంలో తత్ అంటే ఆ పరమేశ్వర స్వరూపము అన్నాం. ఇప్పుడు అసిత్వం దర్శితం ఏనా. అసిత్వం అంటే త్వమసి అని దర్శింపజేసేటటువంటి వాడు. అసిత్వం దర్శితం ఏనా అంటే అసి అంటే అయి ఉన్నావు, త్వం అంటే నువ్వు, త్వమసి నువ్వయి ఉన్నావు, అదే నువ్వయి ఉన్నావు అని నీకు దర్శితం ఏనా, దర్శింపజేసేవాడు, నీకు తెలియజెప్పేటటువంటి వాడు. దర్శింపచేయటము అంటే ప్రతిదీ నీ కళ్ళకి చూపించక్కర్లేదు, నీకు అర్థమయ్యేటట్టుగా నీకు విడమర్చి విశ్లేషించి చెప్పేటటువంటి వాడు అని అర్థం ఇక్కడ.
కాబట్టి ఈ 2 శ్లోకాల్లోనూ కూడా చూడండి, ఈ 2 శ్లోకాల్లో పూర్తయ్యేటప్పటికి మనకి ఏమైంది, ఇక్కడ తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అఖండ మండలాకారం వ్యాప్తేన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ తత్ అనేటటువంటి పదాన్ని నీకు కూడా మరి చెప్పేటటువంటి వాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో చిన్మయం వ్యాప్తం సర్వం త్రైలోక్యం చ సచరాచరం అసిత్వం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ అసిత్వం అంటే త్వం అసి. మొత్తం మీద మహావాక్యం పూర్తయిపోయింది. తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని నీకు విడమరిచి చెప్పేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయనే గురువు. అటువంటి గురువుకు తస్మై శ్రీ గురవే నమః, అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ ఎలా చూపించగలుగుతాడు? పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే నిరాకారము, నిర్గుణ స్వరూపము. నిర్గుణమైనటువంటిది కదా, నిరాకారమైనటువంటిది, ఏ రూపము కూడా లేనటువంటిది. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ఎలా చూపగలుగుతాడు? పరమేశ్వర స్వరూపానికి జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏవి కూడా లేవు. మరి అటువంటిప్పుడు ఆయన ఎలా చూపిస్తాడు? ఏమీ లేనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని మనం ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేము అని ఇందాక ఉపనిషత్తు వాక్యం చెప్పుకున్నాం మనం. నా చక్షుర్గచ్చతి నవ అగ్గచ్చతి నో మనః, ఉపనిషత్తు వాక్యం ఇది. పరమేశ్వర స్వరూపం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కన్ను వెళ్లలేదు, చెవి వెళ్లలేదు, ముక్కు వెళ్లలేదు, నోరు వెళ్లలేదు, మనస్సు వెళ్లలేదు. అంటే ఇంద్రియాల ద్వారా పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకోవటము అనేది సాధ్యం కాదు. మరి ఇలాంటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనకి ఎలా తెలియజేస్తాడు అని అంటే, సమాధి స్థితిలో గనక కూర్చున్నట్లయితే అతీంద్రియమైనటువంటి స్థితిలో మనస్సు ద్వారా దాన్ని గుర్తిస్తాము. ఈ విషయం వేదంలో చెబుతూ ఉన్నది. మామూలుగా ఇలా చూడలేం పరమేశ్వర స్వరూపాన్ని. మనం సమాధి స్థితిలో గనక కూర్చున్నట్లయితే అతీంద్రియమైనటువంటి స్థితిలో, ఇంద్రియాలకు దాటిపోయినటువంటి స్థితి, అతీంద్రియమైనటువంటి స్థితి, ఇంద్రియాలకు అందనటువంటి స్థితిలో అప్పుడు మనం చూస్తాం ఆ పరమేశ్వర స్వరూపాన్ని. దాన్ని తెలుసుకుంటాము. ఈ రకంగా నిన్ను అతీంద్రియమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్లి అప్పుడు నీకు తత్వమసి అనేటటువంటి మహావాక్యాన్ని వివరించి అక్కడ ఆ పరమేశ్వర స్వరూపాన్ని నీకు దర్శింపజేసేటటువంటి వాడు అతడు గురువు. అంటే అటువంటి గురువుకు తస్మై శ్రీ గురవే నమః అని చెప్తూ ఉన్నాడు ఈ 2 వాక్యాలు, ఈ 2 శ్లోకాల్లోనూ కూడా. నిమిషార్థద్వా యద్వాక్యాద్యై విముచ్యతే స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు యొక్క వాక్యం ద్వారా లోకంలో ఉన్నటువంటి జనులు 1 నిమిషంలో గాని, సగం నిమిషంలో గాని తాను శివస్వరూపము అని తెలుసుకోగలుగుతాడో, ఇలా తెలుసుకుని సంసార బంధనాల నుంచి విడివడగలుగుతాడో అటువంటి ఆ గురువుకు తస్మై శ్రీ గురవే నమః, అటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఏమంటే నిమిషార్థాద్వా యద్వాక్యాద్యై విముచ్యతే అంటూ ఉన్నాడు. 1 నిమిషంలో గాని, అర నిమిషంలో గాని ఎవడైతే తెలుసుకుంటాడో ఏం తెలుసుకోవాలి? స్వాత్మానం శివమాలోక్య, నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని తెలుసుకుంటాడో, నేనే పరమేశ్వర స్వరూపము అని తెలుసుకోవాలి. అహం బ్రహ్మాస్మి కదా, నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని కదా ఇక్కడ. కాబట్టి తానే పరమేశ్వర స్వరూపము అనేటటువంటి మాట ఈ సాధకుడు తెలుసుకోవాలి. అది ఎప్పుడు తెలుసుకుంటాడు? 1 నిమిషంలో తెలుసుకోవచ్చు, అర నిమిషంలో తెలుసుకోవచ్చు, 1 సెకండ్లో తెలుసుకోవచ్చు. ఇలా తెలియజేసేటటువంటి వాడు నిమిషము, అర నిమిషంలో ఎట్లా తెలుసుకుంటాయండి? సంవత్సరాల తరబడి, జన్మల తరబడి పరమేశ్వర స్వరూపం కోసం మన వాళ్ళు ఎదురు చూస్తూ కాలం గడిపినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మరి అలాంటిది 1 నిమిషంలో ఎట్లా తెలుసుకుంటాడు? 1 సెకండ్లో ఎట్లా తెలుసుకుంటాడు? ఇక్కడ ఏమంటే ప్రమిద ఉంది, ప్రమిదలో చమురు వేశారు,
ఒత్తి వేశారు. ఆ ఒత్తి అంటించగానే వెలగటానికి ఆ ఒత్తి చివర కర్పూరం కూడా రాశారు. సెగ తగిలితే చాలు ఆ ఒత్తి కాస్త వెంటనే వెలిగిపోతుంది. ఇప్పుడు అగ్గిపుల్లతో వెలిగించేటటువంటి వాడు మాత్రమే కావాలి. ఇది సాధకుడు యొక్క స్థితి. అంటే ప్రమిద ఉంది, ప్రమిదలో చమురుంది, ప్రమిదలో ఒత్తుంది. చమురు ఒత్తి అన్ని వేసి రెడీగా పెట్టున్నాయి. దాన్ని వెలిగించేటటువంటి వాడు కావాలి. వెలిగించడానికి ఎంత సమయం పడుతుంది? గదంతా చీకటిగా ఉంది. ఇప్పుడు ఈ ప్రమిదని, ఈ జ్యోతిని కనుక వెలిగించినట్లయితే గదంతా కూడా కాంతులు ప్రసరిస్తాయి. ఎంతసేపు కావాలి ఈ జ్యోతిని వెలిగించడానికి? 1 సెకండ్. అగ్గిపుల్ల గీసి దాని దగ్గర పెట్టడం ఆలస్యం. ఆ ఒత్తి చివర మనం కర్పూరం కూడా రాసి పెట్టాం కాబట్టి వెంటనే అంటుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఒత్తి అంటుకుందో గదంతా కూడా కాంతులు అనేవి ప్రసరిస్తాయి. ఇది సాధకుడు యొక్క స్థితి. ఆ ఒత్తిని వెలిగించేటటువంటి వాడు మాత్రమే కావాలి. అతడే గురువు. ఈ ఒత్తిని వెలిగించేటటువంటి వాడే ఇక్కడ గురువుడు. అయితే ఈ గురువు ఈ శిష్యుడు. శిష్యుడు ఎలాంటి వాడు? అర్హుడైనటువంటి శిష్యుడు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాడు. అంటే చెట్టు మీద ఉన్నటువంటి పండు, ఆ కాయ, చెట్టును కాచినటువంటి కాయ పండిపోయింది, రాలిపోవటానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు రాలుతుందో తెలియదు. ఇప్పుడు ఆ చెట్టు మీద కాకొచ్చి వాలింది, దాన్ని ముక్కుతో అలా పొడిచింది, ముక్కుతో పొడిచింది అంతే, కాకతాళీయం. వెంటనే ఆ పండు కాస్త నేల మీద పడిపోయింది. కాకి పొడవకపోయినా పడుతుంది, కాకపోతే ఇవాళ పడదు, రేపు పడుతుంది. కానీ కాకి పొడవటం చేత ఆ పండు ఇవాళే నేల మీద పడిపోయింది. అటువంటి స్థితి. అంటే ఇక్కడ అన్నీ పెట్టి సిద్ధంగా ఉన్నాయి. జ్ఞానజ్యోతి వెలిగించేటటువంటి గురువు గారు మాత్రమే కావాలి. ఈ రకంగా జ్ఞానజ్యోతి వెలిగించేటటువంటి వాడు. ఎప్పుడైతే ఈ జ్ఞానజ్యోతి అనేది వెలిగిందో, స్వాత్మానం శివమాలోక్య, నేనే ఈశ్వరుణ్ణి అని చెప్పేసి అతనికి తెలిసిపోతుంది. నేను కింకరుణ్ణి కాదు, శంకరుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ. ఈ విషయాలన్నీ కూడా అతనికి తెలిసిపోతాయి. నేనే సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అనుకుంటాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకున్నాడో ఆ మరుక్షణంలోనే అతనిలో ఉన్నటువంటి అన్నీ కూడా తెగిపోతాయి, బంధనాలన్నీ తెగిపోతాయి. సంసార బంధనాలు అనేవి పూర్తిగా తెగిపోతాయి, ఒకటి కూడా మిగలదు. ఇంకా ఎప్పుడైతే తాను పరమేశ్వర స్వరూపాన్ని అని తెలుసుకున్నాడో అప్పుడు ఈ సంసార బంధనాలన్నీ కూడా తెగిపోతాయి. కాబట్టి ఈ రకంగా నిమిషంలో గాని, అర నిమిషంలో గాని, 1 సెకండులో గాని నీకు ఆ జ్ఞానజ్యోతిని వెలిగించేటటువంటి వాడు. మనం గతంలో చెప్పుకున్నాం, చాలా మంది మా గురువు గారితో పని ఉందండి అంటారు. ఇదిగో గురువు గారితో పనిదే. ఇక్కడ నూనె వేసి, ఒత్తి వేసి, ఆ కుందినక్కడ, ఆ ప్రవిధన అక్కడ పెట్టుకున్నావు. ఒలిగి వెలిగించేవాడే ఇక్కడ కావాలి నీకు. ఆ వెలిగించేవాడే గురువు. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాద బిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు యొక్క స్వరూపం జ్ఞానరూపమైనటువంటి చైతన్యమైందో, నిత్యము సత్యము అయిందో, శాంత స్వరూపమైందో, మాయా మాలిన్యము అనేవి ఏవి కూడా లేనటువంటిదైందో, నాద బిందు కళాతీతమైందో, అటువంటి గురువుకి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆ గురుత్వానికి నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాద బిందు కళాతీతం. ఇటువంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ఉన్నాడు. చైతన్యము అంటే ఏమిటి ఇక్కడ అసలు? చైతన్యము అంటే కదిలించగలిగేటటువంటి శక్తి. ఇది వివిధమైనటువంటి రూపాల్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ మనకి సచ్చిదానంద స్వరూపము అని చెప్తున్నాం మనం. సత్తు చిత్తు ఆనందము అన్నాం మనం. ఇక్కడ సత్తు అంటే ఏమిటి? సత్యమైనటువంటిది. సత్తు అంటే సత్యమైనటువంటిది. నిన్న ఉన్నది ఇవాళ ఉంది, రేపు ఉంటుంది. శాశ్వతమైనటువంటిది.
సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉండేటటువంటిది, అది సత్యమైనటువంటిది, నిరూపించబడినటువంటి నిజము. ఇది సత్యము అంటే. నిరూపించబడినటువంటి నిజాన్ని సత్యము అని అంటారు. మరి చిత్తు అంటే ఏమిటి? అదే జ్ఞానము. ఇక్కడ చిత్తు అంటేనేమో జ్ఞానము, జడము అంటేనేమో అజ్ఞానం. చూడండి, చిత్తు అంటే జ్ఞానం, జడం అంటే అజ్ఞానం. చైతన్యం అంటే కదలికకి కారణమైనటువంటి వస్తువు, కదిలించేటటువంటి వస్తువు అన్నమాట. కదలికకి కారణమైనటువంటి వస్తువు. ఏదైనా ఒక వస్తువుని గనక కదిలించినట్లయితే శక్తి అనేది పుడుతుంది. ఇక్కడ చైతన్యమే శక్తి. కదిలేటటువంటి ప్రాణం కూడా చైతన్యమేను అని చెప్తూ ఉన్నాం మనం. మరి ఆ చైతన్యం ఏమిటి అంటే గురువు యొక్క స్వరూపమే. అదే గురువు ఇక్కడ. అయితే ఈ చైతన్యము అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైనా ఉంటుంది. సృష్టికి ముందుంది, ఇప్పుడుంది, ప్రళయం తర్వాత కూడా ఉంటుంది. అదే పరమేశ్వర స్వరూపం. మరి సృష్టికి ముందు కాలంలో ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉంది. సృష్టి జరిగిన తర్వాత వివిధ రకాలైనటువంటి రూపాల్లో ఈ జగత్తు ఆక్రమించి ఉంది. ప్రళయం జరిగిన తర్వాత శూన్యమైనటువంటి ఈ జగత్తును ఆక్రమించి మళ్లీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ ఉండేటటువంటిది. ఇక చైతన్యం శాశ్వతం, శాశ్వతమైనటువంటిది, సర్వకాల సర్వావస్థల యందు కూడా ఉండేటటువంటిది. శాంతం. శాంతము అంటే ఏమిటి? ఏ రకమైనటువంటి కోపం కూడా లేకుండా ఉండటము. పైకి కోపం లేకుండా ఇక్కడ కనిపించడం కాదు, నిజంగా కూడా అంతఃకరణలో కూడా, అంతరాంతరాలలో కూడా కోపం అనేది లేకుండా ప్రసన్నమైనటువంటి హృదయం ఉండటము. అందుకే అక్కడ చెప్తాను చూడండి, శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం. అంటే శాంతమైనటువంటి ఆకారము, ఎప్పుడు ప్రసన్నమైనటువంటి వదనమే ఉంటుంది. అది శాంతాకారము అంటే. కోపం అనేది తెలియదు అసలు. అంతరంగంలో కోపాన్ని అణగదొక్కుని పైకి మామూలుగా నవ్వుతూ మాట్లాడటం కాదు. ఎక్కడా కూడా కోపము అనేది ఉండకూడదు, చిరాకు అనేది ఉండకూడదు. ప్రసన్నమైనటువంటి స్థితిలోనే ఉండాలి. వ్యోమాతీతం. వ్యోమం అంటే ఆకాశం. ఆకాశానికి అతీతమైనటువంటిది. ఆకాశానికి అతీతమైనటువంటిది అని ఎందుకని చెప్తూ ఉన్నాం? ఇక్కడ సృష్టి అనేది ఎలా జరిగిందో చూడండి. అవ్యక్తము, అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారము వచ్చాయి అన్న మొట్టమొదటిగా. ఇప్పుడు ఈ అహంకారం నుంచి తన్మాత్రలు వచ్చాయి అన్నాం. శబ్ద స్పర్శ రూప రసగంధాలు. వాటికి రూపం లేదు. ఆ తర్వాత పంచభూతాలు వచ్చినాయి అన్నాం. పంచభూతాల్లో వీటికి కొంత రూపం అనేది ఉంది. పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ. ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి అన్నాం. మరి ఇప్పుడు అంటే ఒక రూపం కలిగినటువంటివన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి. వ్యోమాతీతం, ఆకాశానికి అతీతమైనటువంటిది అంటే ఒక రూపం ఉన్నటువంటి ఆకాశము. పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఆకాశం. అందుకే ఆకాశము అనేది సర్వవ్యాపి. ఆకాశానికి పరమేశ్వర స్వరూపానికి కొంచెం దగ్గర పోలికలు అనేవి ఉన్నాయి చూడండి. ఆకాశం పరమేశ్వర స్వరూపం కాదు, కానీ ఆకాశానికి పరమేశ్వర స్వరూపానికి కొంచెం పోలికలు మాత్రం ఉన్నాయి. ఏం పోలికలు ఉన్నాయి అంటే ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉంటుంది, పరమాత్మ స్వరూపం కూడా సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఇది దగ్గరగా ఉన్నటువంటి పోలిక. ఈ ఆకాశం కన్నా కూడా అతీతమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. అంటే పంచభూతాల కన్నా కూడా అతీతమైనటువంటిది. అందుకే వ్యోమాతీతం, నిరంజనం. నిరంజనమైనటువంటిది అంటే ఏ రకమైనటువంటి మాలిన్యము కూడా లేనటువంటిది, ఏ రకమైన రంగు లేనటువంటిది.
పరమేశ్వర స్వరూపానికి రంగు రుచి వాసన అనేవి ఏవి కూడా లేవు, ఏమీ లేవు, అన్ని అందులోనే ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి, పరమేశ్వర స్వరూపానికి ఏ గుణము లేదు, కానీ 3 గుణాలు అందులోనే ఉన్నాయి. త్రిగుణాలు పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నప్పటికీ ఏ గుణము కూడా పరమేశ్వర స్వరూపాన్ని అంటదు. అట్లాగే ఏ రంగు లేనటువంటిది పరమేశ్వర స్వరూపం. నిరంజనం, ఏ రకమైనటువంటి రంగు కూడా లేనటువంటిది, అంజనము లేనటువంటిది. కానీ అందులో నుంచే అన్ని రంగులు కూడా మళ్ళీ సృష్టించబడుతూ ఉన్నాయి, అందులో నుంచే బయటికి వస్తూ ఉన్నాయి. అటువంటి నిరంజనం, నాదబిందు కళాతీతం. నాదము అంటే శబ్దం. యోగాభ్యాసంతో ప్రాణాన్ని వాయువుని కుంభిస్తాం చూడండి. అలా చేసినప్పుడు కొన్ని శబ్దాలు అనేవి ఏర్పడతాయి. ఇదంతా కూడా మళ్ళీ యోగశాస్త్రం. ఇప్పుడు మనం యోగశాస్త్రం దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే యోగశాస్త్రం దగ్గర కనుక వెళ్ళినట్లయితే మళ్ళీ చాలా సమయం పడుతుంది. ఇక్కడ చెవులు గనక మనం మూసుకున్నట్లయితే మన లోపల ఉండేటటువంటి నాదం ఏమిటి అనేది తెలుస్తుంది. షట్చక్రాల్లోనూ కూడా కొంత నాదం అనేది వస్తుంది. చెవులు మూసుకుంటే ఈ నాదం అనేది వినిపిస్తుంది. ఆ నాదానికి అతీతమైనటువంటిది బిందువు. అంటే అతీంద్రియమైనటువంటి స్థితిలో నిశ్చలంగా ఉన్నటువంటి బుద్ధి, ఆ బుద్ధి కన్నా కూడా అతీతమైనటువంటిది. మరి కళ అంటే ఏమిటి? దృష్టికి కనిపించేటటువంటి భావనారూప దృశ్యాలు, ఇవే కళలు. మన కంటికి కనిపించేవి, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. అందుకే నాదబిందు కళాతీతం. పరమేశ్వర స్వరూపం ఎలాంటిది అంటే చైతన్యం, శాశ్వతం, శాంతం, వ్యోమాతీతం, నిరంజనం, నాదబిందు కళాతీతం. ఇటువంటి పరమేశ్వర స్వరూపాన్ని నీకు ఎవడైతే దర్శింపజేస్తూ ఉన్నాడో తస్మై శ్రీ గురవే నమః, గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఈశ్వరుడు. ఇంకా అంటున్నాడు, నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవచ వ్యాప్తం ఏన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః. స్థావర జంగమాత్మకమైనటువంటిది సర్వమునందు కూడా, అంటే ఈ చరాచర జగత్తంతా కూడా స్థావర జంగమాత్మకమైనటువంటిది. అలా స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవచ. వీటన్నింటిందు కూడా వ్యాప్తం ఏన జగత్ సర్వం, ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని నీకు ఎవరైతే దర్శింపజేస్తూ ఉన్నారో, ఇక్కడ అన్ని కూడా విడివిడిగా చూడండి. మొట్టమొదటి అంటూ ఉన్నాడు నిర్గుణము అని అంటూ ఉన్నాడు. ఇక్కడ గుణాలు ఏమీ లేనటువంటిది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, పరమేశ్వర స్వరూపానికి గుణాలు అనేవి లేవు. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు పరమేశ్వరుడు అని అంటూ ఉన్నాం. ఇక్కడ అంటే పరమేశ్వరుడికి గుణము అనేటటువంటిది ఏది కూడా లేదు. గుణాలు అంటే సత్వ రజస్తమో గుణాలు, ఈ మూడును, ఈ మూడు పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నాయి. కానీ పరమేశ్వర స్వరూపానికి మాత్రం ఏ గుణము కూడా లేదు. అలాగే నిర్మలం, మలము అనేటటువంటిది ఏమీ కూడా లేనటువంటిది. అనేక రకాలైనటువంటి మలాలున్నాయి మనకి. మలము అంటే దోషం. ఏంటివి? అనవమల, మాయిక మల, కార్మిక మల, తిరోధాన మల. ఇక్కడ అనేక రకాలైనటువంటి మలాలు ఉన్నాయి. దోషాలు అనేక రకాలు ఉన్నాయి. ఏ రకమైనటువంటి దోషము కూడా లేనటువంటిది, చూపించడానికి వీలు లేనటువంటి దోషం ఏది కూడా, అసలు మనం ఏ దోషము కూడా పరమేశ్వర స్వరూపంలో చూపించలేము. చూపించడానికి వీలైనటువంటి దోషం ఏది కూడా లేనటువంటిది. అంటే చూపించడానికి వీలు లేనటువంటి దోషం ఉందా అని అడగద్దు, అసలు దోషమే లేనటువంటిది. శాంతము అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, కామక్రోధాలు ఏవి కూడా లేకుండా ఉండటము అని చెప్పాం మనం. పైకే కాదండి, లోపల కూడా అంతఃకరణలో కూడా ఏమాత్రం ఈ కోపం అనేది ఉండకూడదు. అది శాంతమైనటువంటిది. జంగమం స్థిరమేవచ, స్థావర జంగమాత్మకమైనటువంటిది చరాచర జగత్తు.
స్థావరములు అంటే స్థిరంగా ఉన్నటువంటి, జంగమములు అంటే కదిలేవి. కొండలు బండలు ఇవన్నీ కూడా స్థిరంగా ఉండేటటువంటివి. ప్రాణులన్నీ కూడా చలనం ఉన్నటువంటివి, అంటే చలనం ఉన్నవి చలనం లేనివి, ఇవన్నీ కూడా కలిగినటువంటివి. వీటన్నింటి యందు వ్యాప్తయేన జగత్ సర్వం, ఈ చరాచర జగత్తులో స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తులో నిర్గుణము నిర్మలము శాంతము అయ్యి ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపాన్ని నీకెవడైతే దర్శింపజేస్తూ ఉన్నాడో తస్మై శ్రీ గురవే నమః, అటువంటి ఆ గురువు గారికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, యత్ సత్యేన జగత్ సత్యం, యత్ ప్రకాశేన భాసితం, యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. ఏ పరబ్రహ్మం ఉండటం చేత ఈ చరాచర జగత్తంతా కూడా ఉండగలుగుతూ ఉన్నదో, ఏ పరబ్రహ్మ ప్రకాశించడం చేత ఈ జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏ పరబ్రహ్మ ఆనందంగా ఉండటం చేత ఈ జగత్తంతా కూడా ఆనందంగా ఉన్నదో, అటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి తస్మై శ్రీ గురవే నమః, ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని నాకు దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మీరు ఎలా అయినా చెప్పండి. ఈ లక్షణాలు ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ గురువుకు నమస్కారం చేస్తున్నాను. ఆ పరమేశ్వర స్వరూపాన్ని నాకు దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆ గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఏ పరబ్రహ్మ ఉండటం వల్ల ఈ జగత్తంతా కూడా ఉండగలుగుతూ ఉన్నదో, ఈ పరబ్రహ్మ అనేది సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది, సర్వకాల సర్వావస్థలలోనూ ఉండేటటువంటిది. అంటే గతంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందుంటుంది. ప్రళయానికి ముందుంది, సృష్టి తర్వాత ఉంది, మళ్ళీ ప్రళయం తర్వాత ఉంటుంది. సృష్టికి ముందుంది, సృష్టి తర్వాత ఉంది, ప్రళయం తర్వాత ఉంటుంది. కాబట్టి పరమేశ్వర స్వరూపం అనేది శాశ్వతమైనటువంటిది, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం ఉండటం చేతనే ఈ జగత్తంతా కూడా శాశ్వతంగా ఉంటూ ఉన్నది. పరమేశ్వరుడు శాశ్వతంగా ఉన్నాడు కాబట్టి జగత్తు అనేది ఇక్కడ ఉంటుంది, లేకపోతే జగత్తు ఉండదు. అలాగే యత్ ప్రకాశేన భాసితం, పరమేశ్వర స్వరూపం ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి జగత్తు ప్రకాశిస్తోంది. ఎందుకని అంటే పరమేశ్వర స్వరూపము అంటే ఏమిటి అసలు? అనేక వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, చంద్రుల యొక్క చల్లదనంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిదే ఆ పరమేశ్వర స్వరూపము అని గతంలో మనం చెప్పుకున్నాం. పరమేశ్వర స్వరూపము అంటే దివ్యమైనటువంటి కాంతి, దేదీప్యమైనటువంటి వెలుగు. ఆ వెలుగు వల్లే ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అనుకున్న ఈ మాట కూడా చెప్పుకున్నాం మనం. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి అష్టోత్తర శతం వన్నే షోడశోత్తర శతం రవే షట్త్రింశదోత్తర శతం చంద్రస్య కిరణా శివే. 108 కిరణాలని, అంటే ఆ పరమేశ్వర స్వరూపం నుంచి వస్తూ ఉన్నటువంటి వాటిల్లో 108 కిరణాలని అగ్నిదేవుడు తీసుకున్నాడు. అగ్ని కళలు 108. షోడశోత్తర శతం రవే 116 కిరణాలు, ఇవి సూర్యుడు తీసుకున్నాడు. 132 కిరణాలు చంద్రుడు తీసుకున్నాడు. ఈ మూడింటి వల్లనే, అంటే సూర్య చంద్ర అగ్నుల వల్లనే చరాచర జగత్తంతా కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నది. ఇది ఉపనిషద్ వాక్యం. మళ్ళీ బృహదారణ్యకోపనిషత్తు ఒకసారి యాజ్ఞవల్క్యుడు జనక మహారాజు యొక్క ఆశ్రమానికి వచ్చాడు, జనక మహారాజు ఆస్థానానికి వచ్చాడు. ఆ సమయంలో జనకుడు మహర్షికి స్వాగతం చెప్పాడు, ఆయన్ని ఉచిత రీతిన సత్కరించాడు. ఇప్పుడు ఒక చిన్న అనుమానం అడుగుతూ ఉన్నాడు. మహర్షి, నాదో చిన్న అనుమానం అన్నాడు.
చెప్పవయ్యా అన్నాడు ఈ మహర్షి. ఈ చరాచర జగత్తంతా కూడా ఏ రకంగా ప్రవర్తిల్లుతూ ఉన్నది అన్నాడు. ఏముందయ్యా, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఆకాశంలో. ఆ సూర్యుడి యొక్క కాంతితో, ఆ ప్రకాశంలో ఈ లోకల్లో ఉన్నటువంటి జనులంతా కూడా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు అన్నాడు. సూర్యుడు లేకపోతే ఎట్లాగా అన్నాడు. అంటే రాత్రులు ఏం చేస్తారు అని అడిగాడు. రాత్రులు చంద్రుడు ఉన్నాడు కదయ్యా, చంద్రుడి యొక్క కాంతుల్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అన్నాడు యాజ్ఞవల్క్యుడు. గురువుగారు, ఇప్పుడు చిన్న అనుమానం, సూర్యుడు చంద్రుడు ఇద్దరూ లేనటువంటి సమయంలో ఏం చేస్తారు అన్నాడు. అగ్ని ఉన్నది కదయ్యా, అంటే దీపం. ఆ దీపం యొక్క కాంతుల్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పాడు. సరే, ఈ మూడు కూడా లేకపోతే ఏం చేస్తారు అని ఆయన అడిగాడు. ఇంకా దానికి అలా సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు యాజ్ఞవల్క్యుడు. అది ఇప్పుడు మనకు అవసరంలా. మనకిక్కడ ఈ చరాచర జగత్తంతా కూడా ప్రకాశిస్తూ ఉన్నది అంటే యత్ ప్రకాశేన భాసితం, ఆ పరమేశ్వర స్వరూపం నుంచి వచ్చినటువంటి కాంతుల చేతనే సూర్య చంద్రాగ్నులు ప్రకాశిస్తూ ఉన్నారు. దానివల్లనే ఈ జనమంతా కూడా వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంటే లోకాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి అన్నాడు. ఇంకా చెప్తూ ఉన్నాడు, యదానందేన నందంతి. ఆయన ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ జగత్తంతా కూడా ఆనందంగా ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఆనందంగా ఉన్నాడు అంటే పరమేశ్వర స్వరూపము అనేది ఎక్కడ ఉన్నది అంటే ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉన్నది అన్నాడు. దీనికి తైత్తిరీయోపనిషత్ దగ్గరికి వెళ్ళాలి. వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి, ఆయన విద్యాభ్యాసం అంతా పూర్తి చేశాడు. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవలసింది అని అడిగాడు. నాయనా, బ్రహ్మ విద్య అనేది వాడు చెబితే ఇంకోటికి వచ్చేది కాదురా, నువ్వు వెళ్ళి తపస్సు చేయి, 12 సంవత్సరాలు నీకు తెలుస్తుంది అన్నాడు. 12 సంవత్సరాలు తపస్సు చేశాడు ఈ భృగు మహర్షి. తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, తెలిసింది అన్నాడు. ఏం తెలిసిందిరా అన్నాడు. అన్నమే పరబ్రహ్మ స్వరూపము అని తెలిసింది అన్నాడు. ఎందుకని అంటే అన్నం వల్లనే లోకంలోని జీవులన్నీ కూడా బతకగలుగుతాయి. అవి బతుకుంటేనే కదా వేదన పని చేయగలిగింది. కాబట్టి అన్నమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. కాదురా నాయనా, నీకు పరబ్రహ్మతత్వంలో ఒక విషయం తెలిసింది, అంతవరకే, మళ్లీ తపస్సు చేయన్నాడు. మళ్లీ 12 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు మళ్లీ వచ్చాడు, తెలిసింది అన్నాడు. ఏమిటి అంటే ప్రాణమే పరబ్రహ్మ అన్నాడు. ఎందుకని అన్నాడు ఈ తండ్రి. ప్రాణం అంటూ ఉంటే కదా మనం ఏదైనా పని చేయటానికి. ప్రాణం లేనివాడు ఏ పని చేయలేడు. కాబట్టి ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. కాదురా నాయనా, ఈ బ్రహ్మ విద్యలో ఇంకో మెట్టెక్కావు నువ్వు, అంతేను, మళ్లీ తపస్సు చేయన్నాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు, తిరిగి వచ్చాడు. తండ్రి, మనస్సే పరబ్రహ్మ అన్నాడు. ఎందుకని అంటే మనస్సు వల్లనే ఆలోచనలు అనేవి సాగుతాయి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకళ్ళని ఒకళ్ళు ఆకర్షించుకుంటారు. దీనివల్లే సంతానోత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ జగత్తు అనేది ప్రవర్తిల్లుతూ ఉంటుంది. అందుకని మనస్సే పరబ్రహ్మ అన్నాడు. కాదురా నాయనా, నువ్వు బ్రహ్మ విద్యలో ఇంకో మెట్టు ఎక్కావు, అంతే, మళ్లీ వెళ్లి తపస్సు చేయన్నాడు. అంటే మనస్సే పరబ్రహ్మ కాదు, మనసు పరబ్రహ్మ కాదు అని చెప్పలే ఇక్కడ. మనస్సే పరబ్రహ్మ కాదు, మళ్లీ వెళ్లి తపస్సు చేయన్నాడు. ఇప్పుడు వచ్చాడు, 12 సంవత్సరాలు చేశాడు, మళ్లీ తిరిగి వచ్చాడు. విజ్ఞానమే పరబ్రహ్మ అన్నాడు. విజ్ఞానం అంటే లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు ఎందుకు, అంటే లౌకికమైనటువంటి జ్ఞానం అన్నమాట ఇది. ఏ వస్తువు ఎందుకు ఉపయోగిస్తుంది అనేటటువంటి విషయం తెలుసుకోవడం, దీన్నే విజ్ఞానము అంటారు. సరే, విజ్ఞానం పరబ్రహ్మ కాదురానైనా, అదే పరబ్రహ్మ కాదు, ఇంకో మెట్టు పైకి వెళ్ళావు నువ్వు, మళ్లీ తపస్సు చేయన్నాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే మొత్తం మీద 60 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు. తండ్రి, తెలిసింది అన్నాడు. ఏమిటి తెలిసిందా అంటే ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఇప్పుడు నీకు తెలిసిందిరా నాయనా, ఆనందమే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పాడు తండ్రి. అందుకే పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉంటుంది అంటే
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశముల నడుమ ఆనందమయ కోశం ఉన్నది. ఈ ఆనందమయ కోశంలోనే ఆ పరమేశ్వర స్వరూపం ఉంటుంది అన్నాడు. ఈ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా నిరంతరము ఆనందమైనటువంటి ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అయితే ఈ తైత్రీయోపనిషత్తులోనే ఆనందవల్లి అని చెప్పేసి ఇంకొక అధ్యాయం ఉంది. ఆ ఆనందవల్లిలో చెప్తాడు ఈ ఆనందం, పరమేశ్వరుడు పొందేటటువంటి ఆనందం అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలు, భోగభాగ్యాలన్నీ కూడా మానవుడు అనుభవించడం కోసమే ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉత్తమ జన్మ ఎత్తినటువంటి ఒక మానవుడు, ఒక బ్రాహ్మణుడు, సర్వశాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, సిరి సంపదలు బాగా ఉన్నటువంటి వాడు, నియమాలు నిష్టలు పాటించేవాడు, శిష్టాచార సంపన్నుడు, ఇటువంటి మానవుడు అనుభవించేటటువంటి ఆనందాన్ని మానుషానందము అని అంటారు. ఈ మానుషానందానికి 100 రెట్లుంటుంది మానవ గంధర్వానందం. మానవ గంధర్వానందానికి 100 రెట్లుంటుంది నిజ గంధర్వానందం. నిజ గంధర్వానందానికి 100 రెట్లుంటుంది చెరలోక పితలానందం. దానికి 100 రెట్లుంటుంది అజానజ దేవానందం. దానికి 100 రెట్లుంటుంది దేవానందం. దానికి 100 రెట్లుంటుంది ఇంద్రుడు పొందేటటువంటి ఆనందం. దానికి 100 రెట్లుంటుంది బృహస్పతి పొందే ఆనందం. దానికి అంటే బృహస్పతి పొందే ఆనందానికి 100 రెట్లుంటుంది ప్రజాపతి పొందే ఆనందం. ప్రజాపతి పొందే ఆనందానికి 100 రెట్లుంటుంది పరబ్రహ్మ పొందేటటువంటి ఆనందం. కాబట్టి మామూలుగా గనక మనం లెక్క పెట్టినట్లయితే మానుషానందం గనక 1 అనుకుంటే దాని పక్కన 17 సున్నాలు పెట్టాలి. అన్ని రెట్లు అవుతుంది బ్రహ్మానందము అంటే. దాన్ని మనం లెక్క పెట్టలేము. కోటాను కోట్లు మానవుడు పొందేటటువంటి ఆనందానికి కోటాను కోట్ల రెట్లుంటుందన్నమాట. అది ఆనందం ఆ పరమేశ్వరుడు పొందేది. అటువంటి ఆనంద డోలికలలో ఆ పరమేశ్వర స్వరూపం అనేది ఎప్పుడూ కూడా డోలాయమానంగా ఉంటుంది, డోలలాడుతూ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఇలా ఆనంద డోలికలలో తేలియాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ జగత్తంతా కూడా యదానందేనందంతి, ఆయన ఆనందంగా ఉన్నాడు కాబట్టి ఈ జగత్తంతా కూడా ఆనందంగా ఉన్నది. ఇలా ఉన్నటువంటి అంటే ఈ జగత్తుని ఇలా శాశ్వతంగా ప్రకాశవంతంగా ఆనంద డోలికల యందు తేలియాడిస్తూ ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని నాకు సాక్షాత్కరింపజేస్తూ ఉన్నటువంటి ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈశ్వరుడు. ఇంకా అంటూ ఉన్నాడు చూడండి, యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యద్భానురూపతః యత్ప్రీత్యా ప్రియం పుత్రాది తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఈ చరాచర జగత్తున్న చూడండి. ఈ చరాచర జగత్తు అనేది ఏ పరబ్రహ్మ యందు స్థితి కలిగి ఉన్నదో, దేనివల్ల ప్రకాశిస్తూ ఉన్నదో, ఏ పరబ్రహ్మము మీద ప్రేమ చేత భార్య పుత్రులు అని వీళ్ళందరి యందు కూడా ప్రేమ అనేది కలుగుతూ ఉన్నదో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ గురువుకి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు చూడండి. అంటే ఇక్కడ సమస్త జగత్తు ఏ పరబ్రహ్మనందైతే ఉన్నదో, చరాచర జగత్తంతా ఎక్కడ ఉన్నది అంటే పరబ్రహ్మ స్వరూపంలోనే ఉన్నది ఈ జగత్తు. అద్దంలో ఒక వస్తువు ఏ రకంగా అంటే ఒక బింబము అనేది ఏ రకంగా అయితే కనిపిస్తూ ఉన్నదో, ప్రతిబింబంగా కనిపిస్తూ ఉన్నదో, అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా ఆత్మయందే ప్రకాశిస్తూ ఉన్నది అని చెబుతుంది. ప్రత్యభిజ్ఞ దర్శనము, ఆ దర్శనంలో చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా.
అద్దంలో ప్రతిబింబం ఏ రకంగా అయితే కనిపిస్తూ ఉన్నదో అలాగే ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో ప్రతిబింబిస్తూ ఉన్నది అని చెప్తాడు. అయితే దాని మీద అనేకమైన అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాలని కూడా దత్తాత్రేయుడు తీరుస్తాడు. ఈ విషయాలన్నీ మీకు కావాలి అన్నట్లయితే త్రిపురా రహస్యము అనేటటువంటి చూడండి. ఆ త్రిపురా రహస్యం మీద కూడా నేను ఉపన్యాసాలు 45 గంటల ఉపన్యాసాలు చెప్పి దాన్ని సీడీగా ఇచ్చాను. మహా గొప్పదైనటువంటి జ్ఞానఖండం అది. కాబట్టి అందులో జ్ఞానము అనేది ఎలా చెప్పబడిందో అక్కడ చూడండి. సరే, ఇక్కడ ఈ గురువు యొక్క స్వరూపము అనేది సర్వానికి కూడా ఆధారమై ఉన్నది, సర్వమునందు వ్యాపించి ఉన్నది. సర్వమునందు బ్రహ్మము అనేది ఉన్నది, బ్రహ్మము సర్వమునందు ఉన్నది. అంటే అన్నింటిలోనూ ఈ పరబ్రహ్మ ఉన్నది, పరబ్రహ్మలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇది చూడండి, సర్వమునందు ఈ బ్రహ్మము ఉన్నది, బ్రహ్మమునందు సర్వము ఉన్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపమైనటువంటిది. మరి ఒకవేళ చైతన్యం గనక లేకపోతే ఏమవుతుంది? జడమే అవుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా సర్వాధిష్టాన పరబ్రహ్మ వల్లనే దాని అందే ఉన్నది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, అద్దంలో ప్రతిబింబం ఏ రకంగా అయితే ప్రకాశిస్తూ ఉన్నదో, ఎలా అయితే కనిపిస్తూ ఉన్నదో, అలాగే పరమాత్మ స్వరూపంలోనే ఈ చరాచర జగత్తంతా కూడా కనిపిస్తోంది అని చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇలా ఉన్నటువంటి ఈ పరమేశ్వర స్వరూపాన్ని నాకు దర్శింపజేసేటటువంటి గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో భార్య, పిల్లలు, మన యొక్క మిత్రులు, వీళ్ళందరి మీద మనకి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకనంటే ఈ రకంగా వీళ్ళ మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇదంతా కూడా అజ్ఞానం. ఈ అజ్ఞానానికి కారణమైనటువంటి వాడు ఎవడు అంటే పరమేశ్వర స్వరూపమే. పరమేశ్వర స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటి అంటే చైతన్యం ఒకటే పరమేశ్వర స్వరూపం కాదు, చైతన్యము జడము రెండు కూడా పరమేశ్వర స్వరూపమే. పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ లలితా శాస్త్రంలో చెప్తాడు చూడండి, చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. ఆ పరమేశ్వర స్వరూపం ఇటు చిచ్చక్తి, అటు జడశక్తి, రెండు ఆవిడే. ధర్మము అధర్మము రెండు ఆవిడే. ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరమయం. పరమేశ్వర స్వరూపము అంటే అన్ని పరమేశ్వర స్వరూపమే. చైతన్యం ఒకటే పరమేశ్వర స్వరూపం. ఈ జడము అనేది పరమేశ్వర స్వరూపం కాదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఆ పరమేశ్వరుడి యొక్క కృపతోనే మనకి వీళ్ళందరి మీద కూడా అభిమానము, ఆప్యాయత, అనురాగం, ఈ ప్రేమ ఇత్యాది పదాలు ఏవో ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి మనకి. ఈవిడ నా భార్య, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా మిత్రులు, వీళ్ళు నా శత్రువులు, ఈ రాగద్వేషాలనే కలగడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానము. ఈ అజ్ఞానం కూడా పరమేశ్వర స్వరూపమే. అయితే అజ్ఞానం ఎందుకు పనికొస్తుంది అంటే ఇదిగో ఇక్కడ ఈ ఐహికమైనటువంటి ఈ బంధనాల్లో చిక్కుకోవడానికే పనికొస్తుంది. ఈ ఐహికమైనటువంటి బంధనాల నుంచి తప్పించుకోవాలి అన్నట్లయితే అక్కడ మాత్రం మనకు మళ్ళీ జ్ఞాన వీచికలు కావాలి, జ్ఞాన జ్యోతులు వెలగాలి. వెలిగితేనే అజ్ఞానం నుంచి బయటపడతాం. అంటే మనకి ఎడం చెయ్యి కుడి చెయ్యి అనమాట. ఎడం చేయమో అజ్ఞానం, కుడి చెయ్యేమో జ్ఞానం. ఈ ఎడం చేత్తో చేసేటువంటి పనులు వేరు, కుడి చేత్తో చేసుకునేటువంటి పనులు వేరు. అట్లాగే అజ్ఞానంతో కొన్ని పనులు జరుగుతాయి, జ్ఞానంతో కొన్ని పనులు జరుగుతాయి. లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ అజ్ఞానంతో జరుగుతాయి, అజ్ఞానం వల్ల జరుగుతాయి. మరి పరమేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి మోక్షకారకమైనటువంటి విషయాలన్నీ కూడా జ్ఞానం వల్ల జరుగుతాయి. అందుకే ఇక్కడ ఈ పరమేశ్వర స్వరూపమే ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటి భార్య, పిల్లలు, మిత్రులు, శత్రువులు వీళ్ళందరి మీద కూడా రాగద్వేషాలని కలిగించేటువంటిదంతా కూడా పరమేశ్వర స్వరూపమే. ఇలా వీటన్నింటినీ కలిగించేటటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ గురువుకు తస్మై శ్రీ గురవే నమః, గురువుకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు ఇక్కడ ఈశ్వరుడు.